తెలంగాణ ఉద్యమం ట్యాంక్ మీద కథం తొక్కిన తెలంగాణ ప్రజానీకం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఉద్యమంలో మీరు కూడా చురుగ్గా పాల్గొన్నారు. 10 లక్షల మంది, 1 మిలియన్, ఈరోజు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళందరూ ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నట్టు సమాచారం. ఉద్యమం అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మీరు ఈ ఉద్యమం ఇదొక ఉద్యమము. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అది భూమి కోసమే జరిగినటువంటిది. భూమి తెలంగాణ అప్పుడు జరిగినటువంటి భూ ఆక్రమణ, జమీందారుల చేతుల్లోనే లక్షల ఎకరాల భూమి పట్టుకొని ఉండి పేదలను అణిచివేసినది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మీరు అన్నట్టు, ఒకటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనేది, ఇంకొకటి నిజాం రాజ్ మీద తిరుగుబాటు చేసేటువంటి సమయంలో రైతాంగ పోరాటం చేసిందే దీనికోసం, భూమి హక్కుల కోసం, భూమి కోసం చేసినటువంటి ఈ పోరాటం. ఆ పోరాటాన్ని మళ్ళా నిజాం రాజ్ తరహాలోనే మొత్తం ఒక నియంతృత్వంగా ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనిపిస్తుంది. మొత్తం లాక్కోవడమే, ఉన్నటువంటి దాన్ని నిషేధిత జాబితాలో పెట్టడం. దాదాపు 60-70 సంవత్సరాల నుంచి సొంత ఆస్తి హక్కుతోటి ఎంజాయ్ చేస్తున్నటువంటి సమాజాన్ని ఏం చేసింది? ప్రతి పౌరుడిని ఈ ప్రభుత్వం తమ పౌరుడి అస్తిత్వాన్ని, నిజాం పీరియడ్కి అప్పుడు అస్తిత్వం లేకపోతుండే, అస్తిత్వం లేక నానా తంటాలు పెట్టినటువంటిది, నానా ఇబ్బందులు పెట్టినట్టు నిజాం రాజు ఇక్కడ ప్రజల యొక్క పౌరుడి అస్తిత్వాన్ని ప్రశ్నించింది. నీవు ఇంట్లో కూర్చున్నా నీ ఆస్తి, నీ ఇల్లు, నీ భూమి నీ చేతిలో ఉందా, నీకు హక్కు ఉందా లేదా అని ప్రశ్నార్థకం చేసింది. నీవు మళ్ళీ ఆఫీసు వెబ్సైట్ లో కూడా పెట్టలేదు, పూర్తి స్థాయి జాబితా లేదు. నిన్న అసలు భూభారతిలో అయితే ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ నే తీసేసినటువంటిది. ఇప్పుడు నీది నిషేధిత జాబితాలో ఉందని తెలుసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీసుకి పోయి డబ్బులు ఇచ్చి, అది కూడా ఊరికే చెప్పరు. అక్కడ నాది నిషేధిత జాబితాలో ఉందని సర్వే నెంబర్ చెప్తా అంటే చెప్పే పరిస్థితి లేదు. అక్కడ అందరు లైన్ కట్టుంటారు. అక్కడ మళ్ళీ డబ్బులు తీసుకోవాల్సిందే. డబ్బులు తీసుకొని నీ బాబు నీది నిషేధిత జాబితాలో ఉందని చెప్తే అప్పుడు నువ్వు మళ్ళీ దాని పరిష్కార మార్గం ఏందని వెతుక్కోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇది ఎవరు చేస్తారు? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు చేసేటువంటి సిస్టమ్ అయితే కాదు. ఇది తీవ్రవాదులు, తాలిబాన్లు, ఉగ్రవాద సంస్థలు నడుపుతారు కదా, అట్లాంటి వాళ్ళు మాత్రమే ప్రజల మీద దాడి, ప్రజలను హత్య చేసినట్టు, ఇది ప్రజల ఆస్తి హక్కును కాజేస్తున్నది ఈ ప్రభుత్వం. నువ్వు 2023కు సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి, భూమి, వీటిని నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకోవచ్చు. 2005లోనే ఒక లిస్టు రాజశేఖర రెడ్డి తయారు చేసి పెట్టినటువంటి ఆ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి దాన్ని క్రమంగా కాసరాపాలన చూసి మీరు ఇప్పుడు సేత్వారి దాకా పోయారండి. ఇప్పుడు ఇల్లు నువ్వు సేత్వారి దగ్గర పోయి ఎక్కడ నిజాం రాజు ఫస్ట్ సర్వే చేసినప్పుడు సేత్వారిలో ఎట్టుందట ఎక్కించి పెడతా అంటే 1 కోటి ఎకరాలు మొత్తం వాళ్ళకే ఉంటుంది. ప్రభుత్వం ఎన్నో ఇప్పుడు నీకెందుకు? ఈ హైదరాబాద్ చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న సొసైటీ, అదే గోపన్నపల్లిలో ఉన్న సొసైటీ జర్నలిస్టులకు సంబంధించినటువంటి, అదేవిధంగా మనం కొత్తపేట చూసుకున్నా, ఇంకెక్కడ చూసినా, బోడుప్పలు చూసుకున్నా, ఉడా కాంప్లెక్స్ లో ప్రభుత్వం కొనుక్కున్నవి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. అది తెలుసుకోవడమే సమస్య. అందుకని ప్రజల్లో ఇది ఒక 2 ఉద్యమాలు కలిసి వచ్చే ఇట్లనే ఉంటే ఏమాత్రం యాక్షన్ తీసుకోకపోతే ఆస్తి హక్కు పోతుంది అంటే మాత్రం ప్రజలు అంతకంటే ఎక్కువ మీరు మిలియన్ మార్చి తెలంగాణ సాయుధ పోరాటం ఎక్కడికక్కడ వీళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ ఇదే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నారు. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ అన్ని నిషేధిత జాబితాల నుంచి ఉన్నాయి లేని అన్ని ఎత్తేసుకొని వాళ్ళు బాగుపడుతున్న ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి. వీటిని పరిష్కరించకపోతే 2005కి ఎట్లా ఉందో నిషేధిత జాబితాలు అట్లనే పెట్టాలి. పరిష్కరించుకుంటూ ధరణిలో కూడా ఉన్నప్పుడు పరిష్కరించుకుంటూ దాదాపు 16-20 లక్షల వరకు వచ్చిన నిషేధిత జాబితా నువ్వు ఈ 2025 నవంబర్ డిసెంబర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు ఆగస్టు వరకు నువ్వు 1 కోటి ఎకరాలు చేర్చినావు నిషేధిత జాబితాలో. నువ్వు 2023 మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ అయినా పెట్టాలి. ఇవన్నీ ఇది ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని ప్రశ్నిస్తే. ఇదంతా ఎందుకు సార్? 2007 నాటి లిస్ట్ కే కన్ఫైన్ అవుదాం. నాకు తెలిసి విజయ్ గారు, ఈ ప్రపంచంలో మనం పెంచలేనిది ఒకటే, ల్యాండ్ మాస్. ఓకే, లిస్టులు మారే కల్లా ఎకరాలు పెరిగిపోతున్నాయి. ఎట్లా పెరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. భూమి ఏమన్నా విస్తరిస్తోందా? భూగోళం వీళ్ళు ఏం చేస్తారు? అదే అందుకే కదా వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళకి ఏ అనుమానాలు ఉన్నాయో ప్రభుత్వానికి ఏముందో తెలియదు. కానీ వీళ్ళు 1940s మొత్తం సేత్వారి చూసిర్రు. సేత్వారి తర్వాత కాసరాపహాని చూసి పెట్టేట్టు. సేత్వారి కాసరాపహాని చూస్తే అంతా నిజాం రాజే ఉంటాయి. సేత్వారిలో కానీ గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కువ ఉంటాయి సేత్వారి చూస్తే. ఆ తర్వాత కాసరాపహాని
1952 సంబంధించినటువంటి కాస్రా పహాని అన్ని ప్రభుత్వ ల్యాండ్లే ఉంటాయి. నువ్వు ఆ తర్వాత ప్రభుత్వం అమ్మిన భూములు ఉంటాయి, ప్రజలు కొనుక్కునేవి ఉంటాయి, ప్రైవేట్వి ఉంటాయి, పంచినటువంటివి ఉంటాయి, అధికారికంగా ఆస్తి హక్కు పొందినటువంటివి ఉంటాయి. ఇవన్నిటిని మీరు అందులో ఏంటంటే బ్లాక్ మెయిల్ చేయడం, ప్రజలను రకమైనటువంటి బ్లాక్ మెయిల్ చేయడమే, వాళ్ళని భయపెట్టడం. నీ ఆస్తి ముఖ్యంగా మిగతా ఏ అంశం మీద ధరలు పెంచితే కొనుక్కుంటున్నాడు, ఇంకోటి చేస్తే ఇంకేదో చేస్తున్నాడు, ఇబ్బంది పడుతుండు. ఈ ఆస్తి హక్కు అనేది ఏంది, మనకి భూమి దాదాపు చాలా పంచింది, చాలా చేతికి ఏదో ఒక ఆస్తి దక్కించుకున్నారు, భూమి దక్కించుకున్నారు ప్రజానికం. దాన్ని నువ్వు ప్రశ్నార్థకం చేసేసరికి మళ్ళీ ఇప్పుడు అమ్ముకోలేడు. ఇప్పుడు అమ్ముకోవాలంటే ఇంకొక సిస్టమ్ ఏంటంటే, ధరని ఉన్నప్పుడు ఇట్లా నిషేధిత జాబితాలో ఉంటే స్లాట్ బుకింగ్ సమయంలోనే ఇది నిషేధిత జాబితాలో ఉందని నీకు స్లాట్ బుకింగ్ కాకపోతుండే. ఇప్పుడు ఏమైతుంది, స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ అయితే అబ్బా నేను సేఫ్, నా ఆస్తి సేఫ్ అనుకునే సిచ్యువేషన్ ఉండేది. తీరా ఏమైందా, సేఫ్ అయ్యి కొనుగోలుదారుడు అమ్మకందారుడికి సగం అమౌంట్ పే చేస్తాడు, చాలానా కడతాడు ప్రభుత్వానికి, పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతాడు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫైనల్ రోజు బాబు రిజిస్ట్రార్ చెప్తాడు నీది నిషేధిత జాబితాలు ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయను అని. అప్పుడు ఎట్లుంటది పరిస్థితి, ఇటు అమ్మకందారుని పరిస్థితి కానీ కొనుగోలుదారుడి పరిస్థితి కానీ, వీనికి సగం డబ్బులు రావాలి, ఈయన నా డబ్బులు మళ్ళీ ఆయన అమ్మకందారుడు ఇస్తాడా అయ్యాడా, ఇదో రకమైన మోసం. మళ్ళా ఈ రకమైనటువంటి మోసాలు కూడా జరుగుతాయి. అమ్మాయి అప్పటిదాకా అమ్మొద్దు అనుకున్నా, నాది భూమి ఉన్నదని ఒక రకమైన వివాదాలు ఒక్కొక్కటి పెరిగిపోతుంటాయి. ఇట్లనే తగాదాలు అవుతుంటాయి, మర్డర్లు అవుతుంటాయి, శాంతి భద్రతల సమస్యలు. ఓకే, ఇది క్రియేట్ చేసి పెట్టింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇట్లా చేయవు. ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు అయితేనే ఇట్లా చేస్తాయి. అట్లాంటి పాలన ఎందుకు చేస్తారో కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరగడం కాదు, రాజ్యాంగ సూత్రాలు చెప్పడం కాదు. మీరు అధికారంలో ఉన్న చోట రాజ్యాంగ సూత్రాలు ప్రజలను మళ్ళీ మీరు 1930s కి 1950s కి తీసుకెళ్లి ఒక అసాంఘికంగా ఇబ్బంది వచ్చేటువంటి విధంగా భూములని, ఆస్తి హక్కును కొల్లగొడుతుంటే మిలియన్ మార్చ్ లేని రైతాంగ సాయుధ పోరాటాలు, ఒక రకమైనటువంటి నెట్టడం, పిల్లిని తలుపులో వేసి మూలకేసి కొట్టేటువంటి సిచ్యువేషన్ ఇది. ఆస్తి హక్కు అంటే ఎవరికైనా చాలా భయం అవుతుంది. సామాన్య దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి